చూసారు కదండి, నోరు నుంచి గుంత పొంగనాలు రెడీ అయ్యాయి ఇడ్లీ పిండితో. సో ఈ వీడియో నచ్చిన కదా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనము గుంత పొంగనాలు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూద్దాము. సో గుంత పొంగనాలు మనకు ఎక్కువ శాతం మనకి దోశ పిండితో చేస్తారండి. మనం ఈరోజు ఇడ్లీ పిండితో కొత్తగా ట్రై చేద్దాం. గుంత పొంగనాలు చేయడానికి కదా కావాల్సిన పదార్థాలు: మనకి ఇడ్లీ పిండి, కలిపిన ఇడ్లీ పిండిలో కొద్దిగా మిరపకాయ తురుములు, తర్వాత ఉల్లిగడ్డ తురుము వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి, మనకు గుంత పొంగనాలకు దొరికే ప్యాన్ దొరుకుతుందండి. ఇలాగా ఈ ప్యాన్లో నూనె రాసి అందులో వేసి చేయడమే. సో మనం చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద మనకు గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొనేసి స్టవ్ వెలిగించేసి ఇందులో కొద్దిగా నూనె రాసేసి, ప్యాన్లో నూనె పోసిన తర్వాత సో కొద్దిగా వేడైన తర్వాత మనం ఈ గుంత పొంగనాల పిండిని అందులో వేయాలండి. సో కొద్దిసేపు మనమే మూత పెట్టి పెట్టాలి. స్టవ్ స్లిమ్లో పెట్టాలి. బాగా పెట్టవద్దు, తగ్గించాలి అనమాట. క్వాలిటీ కోసం మూత తీసిన తర్వాత కొద్దిగా మనం మళ్ళీ నూనె వేయాలి. ఒకటిగా మనం మళ్ళీ వాటిని తిరలమల్లో వేయాలి, పొరలించాలి. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ కింద తెలియజేయండి. మనం మరలించిన గుంత పొంగనాల మీద మళ్ళీ మనము మూత పెట్టాలండి. ఇట్లా మనం ఒక 2 to 3 minutes మళ్ళీ దీన్ని కుక్ చేయాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, చాలా స్లిమ్ కూడా పెట్టాలి. చూసారా అండి, ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు రెడీ అయ్యాయి. సో సింపుల్గా మనకి 5 minutesలో అయిపోయాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా చేసి ఉంటే ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ వరప్రసాదవరం ఛానల్. సో లాక్డౌన్ పీరియడ్లో అందరూ ఇంట్లో ఉండండి, బయటికి వెళ్ళకండి. సో ఇవి మనం చట్నీతో కానీ లేదా సాంబార్లో కానీ పెట్టుకొని చాలా బాగుంటాయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.